బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ ఇంటి దగ్గర మహిళా మోర్చా నేతలు నిరసన తెలుపుతున్నారు. మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని బీజేపీ నేతలు నిరసన తెలుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ ఇంటి దగ్గర మహిళా మోర్చా నేతలు నిరసనకు దిగారు. మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని బీజేపీ నేతలు నిరసన తెలుపుతున్నారు. బుద్ధి చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని ఇలా దిగ్విజయంగా మేము ఇది చేరుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా మహిళలను అదేవిధంగా ఈ యొక్క రిజర్వేషన్లు పెంచిన కారణంగా మరి ఈ యొక్క నియోజకవర్గాలు పెరిగితే ఎస్సీ ఎస్టీలకు యువకులకు వచ్చేటువంటి అవకాశాలు రానియకుండా అడ్డుపడేటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడం కోసం ఈ రోజు యొక్క ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాము. 50% పైన ఉన్నటువంటి మహిళలకు అన్యాయం జరిగింది. మరి మహిళా సాధికారత అంటే ఏంది? కేవలం ఆర్టీసీ బస్సు ఫ్రీ చేస్తే సరిపోతుందా? చట్టసభల్లో కూడా మహిళలను పంపించాల్సిన అవసరం లేదా అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి కబుర్లకు మోసపోవద్దు మహిళలారా. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే మీకు చట్టసభల్లో ప్రవేశించడానికి ఈ రకమైన బిల్లు తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ నశించాలి, రేవంత్ నశించాలి. సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ ఇంటి దగ్గర మహిళా మోర్చా నేతలు నిరసన తెలుపుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని బీజేపీ నేతలు నిరసన తెలుపుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ గంగోత్రి, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. బీజేపీ ఏదైతే నిన్న మహిళల కోసం తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సవరణను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుందని చెప్పి బీజేపీ విమర్శిస్తా ఉంది. ఏదైతే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసన కార్యక్రమాలకు ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునివ్వడంతో బీజేపీ నాయకుల ముట్టడి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భారీగా ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. అయినప్పటికీ కూడా బీజేపీ మహిళా మోర్చా నాయకులు, బీజేపీ యువ మోర్చా నాయకులు కొద్దిసేపటి క్రితమే ముట్టడికి రావడం జరిగింది. సీఎం ఇంటి ముట్టడికి వారు రావడం జరిగింది. అయితే వారికి అదేవిధంగా పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తీవ్రంగా వారు ప్రతిఘటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్, సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని చెప్పి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారు, నినాదాలు చేస్తా ఉన్నారు. మహిళా వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. చట్టసభల్లోకి మహిళలను రానియకుండా అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా
ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలు ఏ విధంగా దీన్ని సమర్థించుకుంటారో, మహిళలను చట్టసభలోనికి రానియకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు ఏ విధంగా దీన్ని సమర్థించుకుంటారని చెప్పి కూడా బీజేపీ నాయకులు విమర్శలు చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితులను రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని చెప్పి కూడా నినాదాలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ అడ్డుకున్న క్రమంలో ఇటు ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకైతే తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద అయితే కొద్దిగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మరొక వైపు విడతల వారీగా కూడా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసనలకైతే బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కీలకమైనటువంటి నేతలను మార్గ మధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరొక పక్క ఇటు జూబీ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా ప్రతి ఏదైతే వీధిలో కూడా ప్రత్యేకంగా చెక్ పోస్ట్ బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాలనీలోకి వచ్చే వారిని కూడా అందరినీ చెక్ చేసి కూడా లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయినప్పటికీ కూడా అవన్నీ ఛేదించుకొని బీజేపీ నాయకులు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్దకైతే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కొద్దిసేపు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. పోలీసులు అడ్డుకున్నా కూడా వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. బీజేపీ ఏదైతే మహిళల కోసం అండగా ఉంటే కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకంగా ముద్రపడింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం బయటపడిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక పక్క మరికొంతమంది విడుదల వారీగా కూడా ఒక సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా బీజేపీ నాయకులు అయితే ఇప్పటికైతే కొద్దిసేపు క్రితమే రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చి కొద్దిసేపు నిరసన అయితే తెలియజేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్.